కంబోడియాలోని అంకోర్ వాట్ ఆలయంలో ఉన్న ఈ పురాతన శిల్పాలను నేను మీకు చూపించాలనుకుంటున్నాను. దీన్ని చూడండి, చాలా ఆసక్తికరమైన శిల్పం. ఇది ఒక చేప, కానీ దీని పై ముక్కు చాలా చాలా పెద్దగా ఉంది. అది ఒక హ్యాక్సా లాగా కనిపిస్తుంది కదా, అది నిజంగానే హ్యాక్సా బ్లేడ్ లా ఉంది. క్రింది దవడ చాలా చిన్నగా ఉంది, కానీ పై దవడ మాత్రం హ్యాక్సా బ్లేడ్ లాంటి ఆకారంలో ఉంది. దీని పేరు మీకు తెలుసా? దీనిని సాఫిష్ అంటారు. అవును, దీనిని సాఫిష్ అని అంటారు. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సాఫిష్ సాధారణంగా ఆస్ట్రేలియా మరియు యునైటెడ్ స్టేట్స్ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇది ఇక్కడ కంబోడియాలో శిల్పంగా చెక్కబడి ఉంది. అంటే ఆ ప్రాంతాలకు చాలా దూరంగా ఉన్న కంబోడియాలో కూడా ఒకప్పుడు సాఫిష్ ఉండి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకా మరిన్ని శిల్పాలు చూడవచ్చు. ఇక్కడ చూడండి, చాలా చాలా ఆసక్తికరమైన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ అది లోబ్స్టర్. మరి ఇక్కడ ఈ చాలా ఆసక్తికరమైన చేపను చూడండి. ఈ చేప ఇలా కనిపిస్తుంది, కానీ దీని ముక్కు అసాధారణంగా చాలా పొడవుగా ఉంది. ఇలా పొడవైన స్నౌట్ ఉంది. ఈ చేప పేరు మీకు తెలుసా? దీనిని మార్లిన్ ఫిష్ అంటారు. ఇది చాలా చాలా అందమైన ఎగ్జోటిక్ చేప, కానీ ఇది ప్రాచీన అంకోర్ వాట్ ఆలయంలో శిల్పంగా చెక్కబడి ఉంది. ఇది ఒక కోయిన్సిడెన్స్ కాదు, ఎందుకంటే అదే మార్లిన్ ఫిష్ మళ్ళీ ఇక్కడ కూడా శిల్పంగా కనిపిస్తుంది. ఈ చేపను చూడండి, ఇది ఇలా కనిపిస్తుంది, కానీ దీని ముక్కు ఎంత పొడవుగా ఉందో చూడండి, ఇక్కడి వరకు వచ్చింది. అదే మార్లిన్ ఫిష్ ప్రాచీన అంకోర్ వాట్ ఆలయంలో శిల్పంగా చెక్కబడి ఉంది. కాబట్టి మీరెప్పుడైనా కంబోడియాలోని అంకోర్ వాట్ ఆలయాన్ని విజిట్ చేస్తే ఈ అద్భుతమైన శిల్పాలను మిస్ అవ్వకండి. వేలాది వేల శిల్పాలు ఉన్నాయి, మనుషులు, దేవతలు, ఇంకా ఈ ఎగ్జాటిక్ సముద్ర జీవులు కూడా. వీటిని మిస్ అవ్వకండి.